సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. సింగయ్య ఒక దళిత వైసీపీ నాయకుడు మరణానికి కారణం ఎవరు? పల్నాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు చూసాం, హంగామా అంతా ఇంత కాదు. 11 వాహనాలు పర్మిషన్ ఇస్తే 11+3 కాన్వాయ్ 14 వాహనాలు పర్మిషన్ ఇస్తే 50 వాహనాలతో 100 మంది పైన కార్యకర్తలతో ఒక ర్యాలీలాగా వెళ్ళారు. పల్నాడు ఎల్లక ముందు ఏటుకూరు సమీపంలో వెంగళాయపాలెం నుంచి వచ్చిన ఆ మనిషి సింగయ్య దళిత కార్యకర్త, వైసీపీ కార్యకర్త చేసిన తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద పూలేయటమేగా. పూలేయటానికి వచ్చిన వ్యక్తిని తొక్కుకుంటా పోయారు. మా బండి మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారి బండి మీద నుంచి, టైర్ మీద నుంచి కాదు ఆయన చనిపోయిందన్నారు. కార్యకర్తలు ఆయన శవాన్ని, ఆయన మనిషిని బండి మీద టైర్ కింద పడంగా తీసి పొలాల్లో వేశారు. ఎవరు చావుకు కారణం అని అంటే మేము కాదంటే మేము కాదన్నారు. చివరికి ఫోరెన్సిక్లో తెలిసిపోయింది. తర్వాత ఇది మార్ఫింగ్ వీడియోలో ఏఐ ద్వారా రూపొందించిందని రోజా లాంటి వాళ్ళు వైసీపీ నాయకులు అన్నారు. కానీ ఇది కాదని చెప్పి సాక్షాత్తు అక్కడున్న వైసీపీ వాళ్ళు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ ఫోన్లో తీసిన వీడియోలోనే జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కింద పడి సింగయ్య మరణించాడని చెప్పి తెలిసిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ కేసు గుంటూరు పోలీసులు నమోదు చేశారు. A1గా రమణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవరు, A2గా జగన్మోహన్ రెడ్డి గారు, A3గా ఆయన PA నాగేశ్వర రెడ్డి, A4గా వైవి సుబ్బారెడ్డి, A5గా పేరి నాని, A6గా విడుదల రజని. కాబట్టి వైసీపీకి రోజు రోజుకి గడ్డుకాలమే ఉంది. ఎందుకంటే ఒక సమస్యలు పరిష్కరించుకోవడానికి, సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి ప్రజాక్షేత్రం వెళ్ళొచ్చు, కానీ హంగు ఆర్భాటాలతో దర్పం కోసం వెళ్ళి అమాయకులైన సింగయ్య దళితుడు, అతను చేసిన తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు పూలు జల్లటానికి రావటమేనా? ఆయన తొక్కుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ వెళ్తాం ఎంతవరకు సమంజసం? ఫోరెన్సిక్లో తప్పించుకోవడానికి వీల్లేదు కదా. ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి టైర్ల కింద పడే అతను చనిపోయాడు అనేది ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. మరి ఏం చెప్తారు వైసీపీ కార్యకర్తలు? ఇది కాదు కదా ప్రజాస్వామ్యం, ఇది కాదు కదా. 151 సీట్లు ఇచ్చి మీరు అద్భుతంగా పరిపాలించమని 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే అస్తవ్యస్తంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన అప్పులమయంగా చేశారు. 3 రాజధానులను ఎక్కడ రాజధాని లేకుండా పోయింది. పోలవరం ఆంధ్రుల జీవనాడు పూర్తి చేయలేకపోయారు. జాబ్ క్యాలెండర్ లేదు, మద్యం ఏర్లైపారింది, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇటువంటి అనేక ఆరోపణలతో చివరికి సంక్షేమ వాటిని అభివృద్ధి మర్చే తలికి మీరు ఎన్ని బట్టలు నొక్కినా మీరు కాదనుకొని బ్యాలెట్ అనే దాంట్లో మీరు కాదు 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం అయిపోయారు. మరి ప్రజల దగ్గరికి ఎందుకు 11 సీట్లు పరిమితం అయిపోయారని ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగి తప్పులు సరిదిద్దుకోవాల్సింది పోయి ఇలా మేము ఏం చేసిందో కరెక్ట్ అనుకుంటే ఇప్పుడు సింగయ్య మృతికి కారణం ఎవరు? నేను నా అన్నయ్య, నా సోదరుడు, నా దళిత సోదరుడు, నా బీసీ సోదరుడు, నా ఎస్సీ సోదరుడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సింగయ్య కుటుంబానికి, లూర్దు మేరీ వాళ్ళ భార్యకి ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఆలోచించుకోవాలి. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. కాబట్టి ఫోరెన్సిక్ నివేదిక తప్పు చెప్పదు కదా. దాంట్లో అన్నీ కూడా ఫింగర్ ప్రింట్స్తో సహా అన్నీ చూస్తారు కదా. అక్కడున్న వైసీపీ కార్యకర్తల వీడియోలు కూడా, వాళ్ళు కూడా, పోలీసులు కూడా ఏం చెప్పారు, ఫోరెన్సిక్ కూడా ఏం చెప్పింది, ఇది ఒరిజినల్గా అక్కడున్న ఫోన్లో తీసిన విజువల్సే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో AI ద్వారా రూపొందించింది కాదు. జగన్మోహన్ రెడ్డిని దీన్ని టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు కక్షపూరితంగా దీంట్లో ఏమీ చేయలేదు అనేది స్పష్టమైపోయింది. కాబట్టి దీన్ని వైసీపీ కార్యకర్తలు ఏం చెప్తారో చూడాలి.